గెలుపు మన పార్టీ కోసం, గ్రామాలలో ఉన్న కార్యకర్తల కోసం అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలలో కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఏ అబద్ధాల పైనైతే వచ్చిందో అదే అబద్ధాల పైన నిలబడే ప్రయత్నం చేస్తుంది. కనుక ఇవాళ మనం ప్రజల పక్షాన ఎవరైతే ఉంటారో వాళ్ళు చరిత్రలో నిలబడతారనే విషయాన్ని మనమందరం కూడా గమనించి, రేపు ఈశ్వరన్న గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి గ్రామాలలో అన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా అమలు చేసే కార్యక్రమంలో మనం నిలబడతాం. ఆ విషయాన్ని మీరు గమనించి, ఇవాళ 10 సంవత్సరాలు మన పార్టీలో ఉండి మనతో అన్ని పనులు చేయించుకొని పదవులు పొంది కొంతమంది దుర్మార్గులు పోతా ఉన్నారు కదా, వాళ్ళను ఊర్లలో నుంచి తరిమి కొట్టి మేమందరం మీకు ఉంటామని ఒక సందేశం ఇచ్చి, ఈ పార్టీ మాత్రమే, ఈ జెండా మాత్రమే, కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే అండగా ఉంటుందని ఒక సందేశం ఇచ్చి ఈశ్వరన్న గెలుపు ద్వారా మనం గ్రామాలలో ఈ కాంగ్రెస్ మెడలు పంచుతామని హామీ ఇస్తూ ముందుకెళ్లాలని, నిన్న హరీష్ రావు గారు 1 లక్షల రుణమాఫీ కావాలి, 15,000 పంట రైతు బంధువు కావాలి, ఇవన్నీ మనం పోస్ట్ కార్డుల యుద్ధం మొదలు పెట్టాలని చెప్పినారు. ఈ రోజు మేము కమార్పూర్ మండలంలో మొదలు పెడుతున్నాం. మీరు కూడా ఎక్కడికక్కడ మొదలు పెట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని, ఈశ్వరుని గెలుపు కోసం ఆర్నిశలు కృషి చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మా పిలుపు మేరకు ఇచ్చేసిన మీ అందరికీ తెలుసు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.